నమస్తే. కేకే మీడియాకి స్వాగతం. మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటిది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇది యనమలకుదురు గ్రామంలో, విజయవాడలోని యనమలకుదురు గ్రామంలో వెలగపూడి ట్రస్ట్ వారు, వెలగపూడి రాజ్ కుమార్ గారు దాత. ఆయన ప్రభుత్వం వారు తమకు కేటాయించినటువంటి 2000 చదరపు గజాల్లో సుమారుగా 4,25,00,000 ఖర్చు పెట్టి ఈ యొక్క ఆరోగ్య మందిరాన్ని నిర్మించి ప్రభుత్వానికి 6వ తారీఖు ఉదయం నాడు అప్పచెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యకుమార్ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు, అలాగే పెనమలూరు ఎమ్మెల్యే అయినటువంటి బోడే ప్రసాద్ గారు, అలాగే ఎంటీ కృష్ణబాబు గారు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఫర్ హెల్త్, రాజ్ కుమార్ గారి అమ్మగారు శ్రీమతి విజయలక్ష్మి గారు పాల్గొనడం జరిగింది. ఈ ఫెసిలిటీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఇది చాలా అత్యాధునికమైనటువంటి టెస్ట్ ఎక్విప్మెంట్తో, అలాగే చక్కటి నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్ ఉంది. ఇది సుమారుగా 200 రకాల టెస్టులు, బ్లడ్ టెస్టులు చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పి వ్యవస్థాపకులు చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి మరికొన్ని ఫెసిలిటీసు, ఫార్మసీ, వ్యాక్సినేషను, అలాగే 10 పడకలు, మీరు చూసినటువంటిది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్, రిసెప్షను, దీని వెనకాల ఫార్మసీ, ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మెడికల్ ఆఫీసర్స్ కన్సల్టేషన్ రూమ్స్, అంటే డాక్టర్ల కన్సల్టేషన్ రూమ్స్, దాత వాళ్ళ అమ్మ నాన్నగారు చిత్రం అది. ఇది ఫార్మసీ రూము. ఇదేమో ల్యాబొరేటరీ. ఇక్కడే అధునాతమైనటువంటి ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉంది బ్లడ్ టెస్ట్లు అవి చేయటానికి. ప్రస్తుతము గ్రౌండ్ ఫ్లోర్ వరకు అందుబాటులో ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు పైన కూడా కన్స్ట్రక్షన్ చేయటానికి అనువుగా ఉండే విధంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఇది డాక్టర్ కన్సల్టేషన్ రూము. 2 కన్సల్టేషన్ రూములు ఉన్నాయి. ఇది ఒక కన్సల్టేషన్ రూము. ఇది 10 పడకలతో ఉన్నటువంటి వార్డు. ప్రస్తుతానికి ఇక్కడ 5 మేల్స్, 5 ఫీమేల్స్కి పనికొచ్చే విధంగా విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. మీరు చూస్తున్నారు, ఇది ఎంతో శుభ్రంగా, ఎంతో చక్కగా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కట్టడం జరిగింది.
ఇది వాడుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇదే శుభ్రతతో మెయింటైన్ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి రాజ్ కుమార్ గారి మాటల్లోనే మనం విందాం. Trust is primarily focused on health, food, and education. Food-wise, it is zero hunger. And health-wise, primary health care, basic health facilities, education, and primary education. We have progressed very well on the health and education. We try to focus on zero hunger. We have global activities, Africa to US, to India to Taiwan. Spent a little over $2 million so far on various activities. What made you to do it here? I mean, in such a grand manner, in a place like this? This is my father's hometown. Okay. I strongly believe that our upbringing and basic school is what makes us who we are, and they provided us that by some countries. Go back to this community. My parents worked like some families. My father always wanted to provide a hospital in this area. So finally came to solution. Okay, congratulations, Rajkumar. Thank you.